హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నేపాల్ హిమాలయాల్లో ఎత్తైన కొండ మీద ఉన్న అమ్మవారి శక్తిపీఠ దర్శనానికి రావడం జరిగిందండి. కొండపైకి వెళ్ళాలి అంటే రోపే ఎక్కి వెళ్ళాలి. నేను ముందుగా 500 రూపాయలు ఎట్టి టికెట్ తీసుకుని రోపే దగ్గరికి అయితే వెళుతున్నాను అండి. రోపే ఎంట్రన్స్లోని అందమైన నది, అద్భుతంగా తీర్చిదిద్దిన పెద్ద పార్క్ అయితే ఉంటుందండి. ఇక్కడ రకరకాల మొక్కలతో అందంగా పార్కును అయితే రెడీ చేశారు. ఈ పార్కు నుండి మనం రోపేలోకి వెళ్ళాలి అండి. ఎంట్రన్స్లోనే ఇంత అందమైన పార్క్ ఉన్నదంటే లోపల ఏ విధంగా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూడవలసిందేనండి. టికెట్ తీసుకున్న తర్వాత రోపే ఎక్కడానికి మనకు కనీసం అరగంట టైం పడుతుందండి. చాలా జనం ఉన్నారు, చాలా లైన్స్ కూడా ఉన్నాయండి. మేము వెళ్ళినప్పుడు బుద్ధ పౌర్ణమి వచ్చింది, అందువల్ల పర్యాటకులతో రద్దీ బాగా ఎక్కువగా ఉన్నది అండి. ఫ్రెండ్స్, ఎలాగైతే లైన్లన్నీ దాటుకుని బోర్డింగ్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. మరో కొద్ది క్షణాల్లో నేను గాల్లో ఎగరపోతున్నాను. నాకైతే ఫ్లైట్ ఎక్కిన అంత ఆనందం కలుగుతుందండి. నేను రోపే ఎక్కడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. రోపేలు అయితే ఇంచుమించులో 50కి పైగానే ఉన్నాయి అండి. రోపేలోకి అయితే మనం ఎక్కగానే 6 మాత్రమే ఎక్కాలి అండి. మేము ఎక్కి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము. నాతో పాటు మీ అందరూ కూడా నా రోపే ప్రయాణాన్ని చూసి నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఎత్తైన కొండ మీద నుండి రోపేలో ప్రయాణించడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందండి నాకు. ఈ ప్రయాణంలో ప్రకృతి అందాలు మనకు సరికొత్తగా కనిపిస్తాయి. ఈ అందాలు ఎలా ఉంటాయో నాతో పాటు మీరు కూడా చూడవలసిందేనండి. మనం ఒక పక్షిలా ఆకాశంలో ఎగురుతూ కిందకు చూసినట్లయితే ఎత్తైన కొండలు, లోయలు, జలపాతాలు, నదుల మీద నుండి రోపే మీద వెళుతూ ఉంటే నాకు చాలా అద్భుతంగా ప్రకృతి అందాలు దర్శనమిచ్చాయి అండి. మేఘాల్లో ప్రయాణం, చల్లంటి గాలి వెళుతూ ఉంటే ఒళ్ళు ఎంతో పులకరిస్తూ ఉంటుంది. మనం ఎత్తుకు వెళ్ళే కొద్దీ పక్షుల కిలకల రాగాలు, గాలి శబ్దం తప్ప మరి ఏ గందరగోళం ఉండదండి. ఈ ప్రయాణం ఎంత గొప్పదో, ఎంత అందంగా ఉంటుందో మనం చాలా దగ్గరగా రోపే తీసుకెళ్తూ ఉంటుందండి. ఈ రోపే ద్వారా మనోకామన అమ్మవారి దేవాలయానికి ఇప్పుడైతే నేను చేరుకుంటున్నాను. ఈ మనోకామన అమ్మవారి దేవాలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటి, ఇక్కడ అమ్మవారి దేవాలయ దర్శన టైమింగ్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి అంటే మీరు నా వీడియోని మీరు పూర్తిగా చూడవలసిందేనండి. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, నేపాల్లోని మనోకామన, మనకామన అని పిలువబడే అమ్మవారి దేవాలయానికి ఈరోజు నేను రావడం జరిగిందండి. భక్తుల కోరికలు తీర్చే పవిత్రమైన శక్తిపీఠం. మన అంటే హృదయం, కామన అంటే కోరిక అని అర్థము అండి. స్వచ్ఛమైన మనసుతో మనం వేడుకుంటే ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుతుందని భక్తుల నమ్మకం అండి. ఈ ప్రసిద్ధ ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము. పార్వతీ అవతారమైన భాగవతీ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది నేపాల్లోని గండకి ప్రావిన్స్లోని గుర్కా జిల్లా మనోకామన గ్రామంలో ఉంటుందండి. మనకామన చేరుకోవడానికి నడక ద్వారా అయితే దాదాపు 4 గంటల సమయం పడుతుంది. 1998లో నిర్మించబడిన రోపే ద్వారా మనకామన ఆలయానికి మనం చేరుకోవచ్చు అండి. మనోకామన అమ్మవారి దేవాలయం గుర్కా జిల్లాలో నేపాల్లో ఉంటుంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 4360 మీటర్ల ఎత్తులో ఒక అందమైన కొండపై అమ్మవారు వెలిసారు అండి. ఇక్కడ లక్ష్మీ పార్వతి అవతారమైన భాగవతీ దేవి కొలువై ఉన్నారు. ఆలయం లోపల అమ్మవారు ఒక పెద్ద రాయి శిల రూపంలో ఉంటుందండి. ఇది నేపాల్ రాజధాని కాఠ్మండాకు పశ్చిమంగా సుమారు 105 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పొఖారా నుండి ఇది 105 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది కాఠ్మండా మరియు పొఖారాను కలిపే పృథ్వీ హైవేకు సమీపంలో ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మన రోపే దిగిన తర్వాత ఒక అరగంట కొండపైకి నడవలసి ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడు బుద్ధ పౌర్ణమి రావడం వల్ల ఇక్కడ పర్యాటకులు అయితే చాలా మంది ఉన్నారు అండి. అసలు ఖాళీ లేదు. మేము ఉదయం 10 గంటలకి లైన్లో ఉన్నాము. సాయంత్రం 4 అయిందండి అమ్మవారి దర్శనం అయినప్పటికీ. అంత జనం అయితే ఉన్నారు. అయితే ఇక్కడ పైన కొండ మీద అమ్మవారి దేవాలయం అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. మేము ఎంతసేపు ఉన్నందుకు ఆ అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా అద్భుతంగా జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి నాతో పాటు మీరు కూడా అమ్మవారి దేవాలయాన్ని చూసి
నా వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనోకామన అమ్మవారు ఏ విధంగా వెలిసారో ఇప్పుడు చూద్దాము అండి. గొర్ఖా రాజ్యాన్ని పాలించిన రామ్షా భార్య రాణి లక్ష్మీదేవికి దైవిక శక్తులు ఉండేవి. ఆమె పార్వతీదేవి భాగవతి అవతారమని నమ్ముతారు అండి. ఈ విషయం ఆమె పరమ భక్తుడైన లఖన్ దప అనే అతనికి మాత్రమే తెలుసు. ఒకరోజు తన భార్య రాణి నిద్రిస్తున్న సమయంలో ఆమె దైవ రూపాన్ని అమ్మవారి రూపంలో, అలాగే తమ భక్తుడైన లఖన్ దప సింహ రూపంలో ఉండటాన్ని చూశాడు. ఈ రహస్యం తెలిసిన వెంటనే రాజు వింతగా మరణిస్తాడు అండి. ఆ కాలం ఆచారం ప్రకారం రాణి సతీ సహగమనం చేసింది. కానీ తను మళ్ళీ తిరిగి వస్తాను అని భక్తుడు అయిన లఖన్ దపాకు మాట ఇస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఒక రైతు పొలం దున్నుతుండగా పొలంలో ఒక పెద్ద రాయి అడ్డం వచ్చి ఆ రాయి నుండి పాలు రక్తం బయటకు వచ్చాయి అండి. అది చూసిన లఖన్ దప అమ్మవారు అయిన రాణిగారు ఇక్కడ మళ్ళీ అవతరించారని చెప్పేసి ఒక దేవాలయాన్ని నిర్మించాడు అండి. హిందూ దేవాలయంలో బ్రాహ్మణులు పూజలుగా చేస్తారు. కానీ లఖన్ దప వంశానికి చెందిన మగర్ తెగవారు ఇప్పటికీ ఇక్కడ ప్రధాన పూజారులుగా ఉంటారు అండి. ఈ ఆలయం నేపాలీ పగోడా శైలిలో 4 అంతస్తులుగా నిర్మించారు. దీని కప్పును రాగితో తయారు చేశారు అండి. ఈ ఆలయం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనోకామన అమ్మవారి దర్శనానికి మనం వెళ్ళాలి అంటే కేబుల్ మార్గం చాలా సులువైనది అండి. టికెట్ తీసుకుని ప్రయాణం చేయవలసి ఉంటుంది. ప్రయాణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. హైవే పక్కన ఉన్న కురంతర్ అనే బస్ స్టేషన్ నుండి కేబుల్ సౌకర్యం ఉంటుంది. అరగంటలో దేవాలయానికి మనం చేరుకోవచ్చు అండి. ఈ ఆలయం గండకి ప్రావిన్స్లోని కొండపై 4360 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ త్రిశూలి నది లోయలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు మనకు కనిపిస్తాయి అండి. నేపాల్ అందాలు చూడడానికి మరియు ఇతర దేశాల నుండి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు అండి. ఇక్కడ అమ్మవారికి మేకలు, కోళ్ళను, పావురాలను బలి ఇచ్చే ఆచారం ఎప్పటి నుండో ఉన్నది. పావురాలను బలి ఇవ్వటాన్ని ఇప్పుడైతే నిషేధించారు అండి. నేపాల్కి వెళ్ళే భక్తులు నేపాల్లో ఉన్న అతి పురాతనమైన మందిరాలన్నిటినీ దర్శనం చేసుకున్న తర్వాత మనోకామన దేవిని కూడా పూజిస్తారు అండి. ఇక్కడ దర్శనం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాదు, పృథ్వీనారాయణ షా 18వ శతాబ్దంలో నేపాల్ను ఏకీకృతం చేసిన ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి పూజల కోసం ఒక ట్రస్ట్ అయితే ఏర్పాటు చేశాడు అండి. ఫ్రెండ్స్, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా మనోకామన అమ్మవారి దేవాలయ దర్శనానికి వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ঠিক আছে।
सिटी के तारकर नाम थे तो एमिरेट्स होटल भी से लव यू या जोड़ ले